వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన కూస కొమరయ్య సుభద్ర వృద్ధ దంపతులకు 8 ఎకరాలు ఉండగా 6 ఎకరాలు కుమారుడైన కూస రవికి పంచి ఇవ్వగా 2 ఎకరాలు తమ నిమిత్తం ఉంచుకునగా ఇప్పుడు ఆ 2 ఎకరాలు కూడా ఇవ్వమని వృద్ధ తల్లిదండ్రులను కుమారుడైన రవి వెంటాడి వేధిస్తున్నారని కలెక్టర్కు, పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా గానీ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేక తమ కుమారుడు రవి మరీ ఎక్కువగా ఆ వృద్ధ తల్లిదండ్రులపై దాడులు జరుపుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం వరంగల్లోని ఆరుషి హాస్పిటల్లో నందు కొమరయ్య స్వస్థ చికిత్స చేయించుకుని హాస్పిటల్లోనే 11 రోజులు ఉంటున్నట్లు తెలిపారు. హాస్పిటల్ ఖర్చులు పెరిగి తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేనందున తమకున్న 2 ఎకరాల పొలాన్ని అమ్ముకొని వైద్యం కోసం ఖర్చు చేసుకుంటామంటే పొలాన్ని అమ్మనివ్వకుండా కొడుకు రవి తీవ్రంగా అడ్డుపడుతున్నాడని కొమరయ్య సుభద్రను కన్నీటి బాధల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమ కూతురు రమా సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా తమ 2 ఎకరాల పొలాన్ని అమ్ముకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని కొమరయ్య సుభద్ర సంబంధిత అధికారులను వేడుకున్నారు. ఎట్లా అని చెప్పాలంట కొడుకు కాళ్ళ దగ్గర పెట్టిండి దవాఖాన అమ్మేయాలి మాకు దయచేసి ఆ బిడ్డను కూడా ఇచ్చాడు అప్పుడు అది 2 ఎకరాలుగా బిడ్డ పెళ్లి చేయాలన్నాను. ఆ బిడ్డ అట్లా అన్నారు. అట్లాంటి నా బిడ్డ ఎత్తుతున్నాను ఇంటికి బిడ్డ మాట మాట్లాడండి. నా బిడ్డ అమ్మిస్టట్టు కావాలి మాకు కాదమ్మా. అలా దగ్గర పోయినా ఎమ్మరావు దగ్గర పోయినా నాన్న దగ్గర పోయినాం. ఊళ్ళో పెద్ద పట్టలేదు మమ్మల్ని ఓసపుచ్చుకుంటాం. పెద్ద మనుషుల దగ్గర తాపించిండు. మాకు పెద్ద మనుషులంతా ఒకరికి కొడుకు నేను అవ్వని కాదట నాన్న. మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటాను? ఎటుబడి భూమి అమ్మడు కావాలి నాకు. ఎందుకు భూమి అంటే మరి భూమి ఎందుకు అమ్మాలనుకుంటాను? అమ్మాలి. ఎందుకు అమ్మాలనుకుంటాను? ఎందుకు అమ్మాలి? డబ్బులు ఎట్లయినా ఎవరు పెట్టారు? బిడ్డ ఇంటి నాడు తీసుకొచ్చి పెట్టాను. నాకు ఏమైనా ఇస్తారా నాకు? అట్లా నీ కొడుకు ఏమైనా భూమి ఇచ్చినా? ఇంకా 8 ఎకరాలు ఇచ్చిన. ఎకరాలు ఇచ్చిన 2 ఎకరాలు ముసలి పేర పట్టాయి. అదే అమ్ముకుంటాడు చేయాలి. చెట్లు అని చెప్పాలంట కొడుకు కాళ్ళ దగ్గర పెట్టిండి దవాఖాన అమ్మేయాలి మాకు దయచేసి ఆ బిడ్డను కూడా ఇచ్చాడు. అప్పుడు అది 2 ఎకరాలుగా బిడ్డ పెళ్లి చేయాలన్నాను. ఆ బిడ్డ అట్లా అన్నారు. అట్లాంటి నా బిడ్డ ఎత్తుతున్నాను ఇంటికి బిడ్డ మాట మాట్లాడండి. నా బిడ్డ అమ్మిస్టట్టు కావాలి మాకు కాదమ్మా. కొడుకు ఎందుకుంటాడు? కొడుకు డబ్బులు చస్తే తింటాను.